కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం రేట్లు పెంచి సుమారుగా ఒక నెలకు 10,000 కోట్ల రూపాయల డబ్బును అధికంగా వసూలు చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉందని చెప్పేసి హరీష్ రావుతో పాటు మీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మీ 10 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా మద్యం రేట్లు పెంచలేదా? ఇంత పెంచలేదండి ఎప్పుడు కూడా. ఏదో 5 రూపాయలు 10 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు కానీ ఒక బీర్ కూడా 30-40 రూపాయలు పెంచలే. మేము పెంచినప్పుడు ఏమన్నారు, ఇక మద్యం దాపి గవర్నమెంట్ నడుపుతారు, వీళ్ళు మద్యం నమ్మి గవర్నమెంట్ నడుపుతారు మాట్లాడారు. అవే నోట్లతో మాట్లాడి అవే నోర్లు మేము 5 రూపాయలు వెళ్తే 40 రూపాయలు పెంచారు వీళ్ళు. వాడు తినేటోడు కనీసం తెలంగాణలో ఎట్లుంటుందంటే, తెలంగాణ కానీ ఎక్కడ కానీ కష్టజీవి అలసిపోయినప్పుడు అది అలవాటు. ఒక బీర్ తాగుతాడు, బీర్ తాగిన తర్వాత ఒక రొట్టె 2 గుడ్లు తినిపోతాడు అనమాట. ఓ 30-40 రూపాయలు భోజనం అయిపోతుంది దానికి. ఇప్పుడు తిండి మొత్తం వీళ్ళు గుంజుకుని 40 రూపాయలు అంటే వాడు ఉట్టి బీర్ తాగి పడుకోవాలి అంతే. వాళ్ళకి 200 వస్తే ఒక బీర్ తాగి పడుకునే పరిస్థితి. వాళ్ళు తిండి గుంజుకున్నారు, 40 రూపాయలు పెంచుకున్నారు, ఖజానా నింపుతున్నారు. ఖజానా నింపి మరి ఘోరంగా ఒక నాణ్యతమైనటువంటి బీర్లు, ఒక స్టాండర్డ్ ఉండేటువంటివి మేము తీసుకునేటివి. ఇప్పుడు అన్నీ ఏదో బొమ్ బీర్ అంట, ఓ బిర్యానీ బీర్ అంట, డ్యాన్స్ బీర్ అంట, ఎప్పుడు వెళ్ళి ఆ పేర్లన్నీ కూడా అటువంటి బీర్లు తీసుకొచ్చి 40 రూపాయలు పెంచి, వాళ్ళేమో బెల్ట్ షాపులు బంద్ చేస్తాము, బీర్లు తక్కువ చేస్తాము. 2 నెలల క్రితం వాళ్ళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అన్నారు, మాకు రేట్లు పెంచమని చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి కానీ మేము తలొగ్గము అన్నారు. మరి పెంచారు. మరి ఎవరికి తలొగ్గినట్లు కూడా చెప్పాలి కదా. అయ్యా మేము పెంచామని చెప్పి మీరు కూడా అడగాల. మొన్న తలొగ్గమంటారు కదా, ఇప్పుడు ఎట్లా పెంచినా అడగాల. ఎందుకు తలొగ్గినామో అడగాలి కదా. అదే బీఆర్ఎస్ అనుకుంటుంది, ఎవరికి తలగ్గారు అనుకుంటుంది. మీరు విశ్లేషించారు. ఇప్పుడు మేము అంటే రాజకీయంగా అంటారు అంతే.